హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత ప్రేమ పరిచయమే 24వ భాగాన్ని వినేద్దాం. శౌర్య దాత్రి అలా నవ్వుకుంటూ జర్నీ చేస్తుంటే గౌర్య గుండెకి గండిపడినట్టుగా ఉంది. అతను ఉండే హోటల్ అడ్రస్ ఏంటి అంటాడు శౌర్య. నాకు తెలియదు శౌర్య అని గౌర్య వైపు చూసి గౌర్య అని పిలవబోతూ ఆగి శౌర్య అంటుంది దాత్రి. దాత్రి అలా పిలుస్తుంటే గౌర్యకి చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ శౌర్య అనడంతో కళ్ళు తెరిచి సారీ నిద్ర పట్టేసింది అంటాడు గౌర్య. ఇట్స్ ఓకేలే, నువ్వు వెళ్ళాల్సిన హోటల్ అడ్రస్ ఏంటి అని అడుగుతుంది దాత్రి. గౌర్య ఒక హోటల్ నేమ్ చెప్పి బయటికి చూడడంతో అదే హోటల్ ముందు కారు ఆగి ఉంటుంది. దాత్రి బయటికి చూసి హే అదిగో అంటుంది. సరే అంటూ దిగుతూ నేను చెప్పకుండా ఎలా తీసుకొచ్చారు అని అడుగుతాడు గౌర్య. మీలాంటి వాళ్ళు ఇలాంటి హోటల్లోనే స్టే చేస్తారులే అని ఎక్స్పెక్ట్ చేశాను డాక్టర్ గారు అంటాడు శౌర్య. థ్యాంక్ యూ అంటూ దిగి వెళ్ళబోతుంటాడు గౌర్య. శౌర్య లగేజ్ చాలా ఉంది, క్యాంపుకి వచ్చారా, పర్మనెంట్గా ఉందామని వచ్చారా అంటూ తను దిగుతాడు. క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఉంటుంది దాత్రి. శౌర్య రూమ్ వరకు లగేజ్ హెల్ప్ చేసి వస్తానని చెప్పి గౌర్య దగ్గర బ్యాగ్ తీసుకుని నడుస్తుంటాడు. ఎవరు ఏమీ చెప్పకుండానే భలే అర్థం చేసుకుంటావు శౌర్య అని ఆనందం నిండిన కళ్ళతో చూస్తుంటుంది దాత్రి. శౌర్య గౌర్య ఇద్దరు రూమ్లోకి వెళ్ళాక గౌర్య లగేజ్ అలా పెట్టాడో లేదో ఏదో ఫోర్స్గా తన గొంతుని పట్టేసి డైరెక్ట్గా తీసుకెళ్లి తలని గోడకి కొట్టి పైకెత్తి నిలబడుతుంది. తలెత్తి చూసేసరికి శౌర్య చేయి తన గొంతుని పట్టుకొని కనిపిస్తుంది. రుద్దునిడిలా కళ్ళతో కోపాన్ని చూపిస్తూ మెడ నొక్కేస్తూ చాలా చేసావురా, ఇక చాలు అంటాననుకున్నావా, లేదా చంపేస్తాను అంటాననుకున్నావా అంటూ పక్కకి తోసేస్తాడు. అలా తోసేటప్పుడు శౌర్యాది గాయమైన చెయ్యి అవడంతో మళ్ళీ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ అలా తోసినప్పుడు గౌర్య వెళ్ళి గోడ లాస్ట్కి తగిలి ఒరిగిపోయి గొంతు పట్టుకొని ఉండిపోతాడు గాలాడక. శౌర్య అదేమీ పట్టించుకోకుండా చాలా కోపంగా నీ ఇష్టం వచ్చింది చేసుకో, మా ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ కూడా పెంచలేవు, మరి ఇంత కోపం ఎందుకు, అంత నమ్మకం ఉన్నప్పుడు అనుకోవచ్చు నువ్వు, నీ కారణంగా నేను దాత్రిపై ఒక్క క్షణం నమ్మకం కోల్పోయాను బే, అందుకే అయినా తన కళ్ళల్లో నాపై ప్రేమ కనిపించట్లేదా నీకు అంటూ కోపంగా వెళ్ళబోయి వెంటనే వెనక్కి అడుగులు వేసి రేయ్, తను నిన్ను ఒక ఫ్రెండ్లా నమ్ముతుంది, తన నమ్మకాన్ని పోగొట్టుకోకు, ఒక్కసారి నీపై అనుమానం వచ్చిందే అనుకో, జన్మలో నిన్ను క్షమించదు, మారుతావా మారు, లేదా ఆల్ ది బెస్ట్, ఇంచు కూడా మా మధ్య ఉన్న బంధాన్ని కదల్చలేవు అంటూ ఫాస్ట్గా రూమ్ బయటకు వచ్చేస్తాడు. గౌర్య అప్పుడు గొంతుపై చేతులు తీసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని శౌర్య కోపంలో బలంతో పట్టిన పట్టుని గుర్తు చేసుకుని దాత్రి అతిబల అనడంతో గుర్తుకొచ్చి మనసులో నిజంగానే అతిబలుడే, మట్టిలో కప్పెట్టేయలేదు, అది సంతోషించాల్సిన విషయం, అంతేకాక ఇంచు కూడా వాళ్ళ బంధాన్ని కదల్చలేనంట, అచ్చా నీ నుంచి దాత్రిని లాక్కొని ఇక్కడి నుంచి కదులుతాను అనుకుని వాటర్ తాగుతాడు. తిరిగి వస్తున్న శౌర్య చెయ్యి పెయిన్ అనిపించి విదిలిస్తూ చూస్తాడు. బ్లీడ్ అవుతూ ఉంటుంది. చెయ్యి వైపు అలా ఓసారి చూస్తాడు. అప్పుడే శౌర్య కోసం బయటికి చూసిన దాత్రి శౌర్య చేతి గాయాన్ని చూసి ఆశ్చర్యంగా బయటికి దిగి తన దగ్గరికి వస్తూ ఇంతకుముందు తను శౌర్య చేతిని చుట్టేయడంతో అదే చేత్తో లగేజ్ పట్టుకున్నాడని బ్రెయిన్ ఇంటిమేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు గౌర్య లగేజ్ కూడా అదే చేత్తో తీసుకుని వెళ్ళాడని, అందువల్లే బ్లీడ్ అవుతుందేమో అనుకుని ఫాస్ట్గా వెళ్ళి ఆ చేతిని తన చేతుల్లోకి తీసుకుని గాయాన్ని తడుముతూ శౌర్య వైపు తలెత్తి చూస్తుంది. చిన్న గాయమేలే అంటూ చేయి తీసుకోబోతుంటాడు శౌర్య. దాత్రి బాధగా ఆ గాయాన్ని చేత్తో అలా మొత్తం టచ్ చేస్తుంది. విచిత్రంగా అక్కడ గాయం మాయమవుతుంది. నార్మల్ హ్యాండ్ లాగా ఉంటుంది. ఆశ్చర్యపోయిన శౌర్య దాత్రి వైపే చూస్తాడు. దాత్రి కళ్ళల్లో నీళ్లు, అంతకు మించి ఏదో బాధ. దాత్రి అంటాడు, పలకదు. ఆశ్చర్యపోయిన శౌర్య దాత్రి అంటూ కదుపుతాడు. హా అంటూ ఉలిక్కిపడి నీ హ్యాండ్కి ఏమైంది అంటుంది దాత్రి. శౌర్య చెయ్యి చూసుకుంటూ నాకు అర్థం కావట్లేదు, ఏం కాలేదా అని తన చెయ్యి నొప్పిగా అనిపించడంతో అబ్బా అంటూ తన చెయ్యి కదిలిస్తుంది దాత్రి. ఏమైంది అని అడుగుతాడు. హ్యాండ్ పెయిన్ అనిపిస్తుంది ఎందుకో బాగా అంటుంది దాత్రి. శౌర్య ఆశ్చర్యపోతాడు. తనకు ఉండాల్సిన గాయం మాయమైంది. ఆ గాయపు బాధ దాత్రి కనిపిస్తుందా, అసలు ఏంటిది అనుకుంటాడు. దాత్రి కాసేపు చేయిని అటు ఇటు కదిలించి చూస్తుంది. శౌర్యకి అదొక మాయలా ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటాడు వింతగా. దాత్రి అలా కాసేపటికి ఇప్పుడు ఓకేనా శౌర్య, వెళ్దామా అంటుంది. ఆశ్చర్యంగా తల ఆడిస్తాడు శౌర్య.
దాత్రికి శౌర్య గాయాన్ని చూసిన తర్వాత తన మైండ్ తన కంట్రోల్లో లేదు. శౌర్య దాత్రి అని కదిలించాక తను తన రోల్కి వచ్చింది. శౌర్య చేతికి ఏ గాయం లేకపోవడంతో కారు ఎక్కేసి ఫోన్ చూస్తూ ఉంటుంది. శౌర్య తననే గమనిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దాత్రి తల కూడా ఎత్తకుండా కాసేపటికి ఏంటోయ్ అతిబల ఆ చూపు ఏంటంట అంటూ కళ్ళెగరేస్తూ తల ఎత్తుతూ నవ్వుతుంది. ఏం లేదు, చాలా కొత్తగా ఉంది, మళ్ళీ మన ప్రయాణం అని అడుగుతాడు శౌర్య. దాత్రి నవ్వి నాకు కూడా నీతో ఉంటే ఎప్పుడు కొత్తగానే ఉంటుంది తెలుసా అంటుంది. ఆ ఆలోచనతో ఉన్న శౌర్య దాత్రి మాటలకి చిరునవ్వు బదిలిచ్చి అదే ఆలోచనలో ఉండగా ఓ రోజు తన చేతికి అనుకోకుండా అయిన గాయం దాత్రి టచ్ చేశాక మాయమవుతుంది కదా, అది గుర్తొస్తుంది. ఆ రోజు కూడా ఇలానే మాయమైందా అని ఆలోచిస్తూ చిన్న గాయం కాబట్టి దాత్రికి పెయిన్ అనిపించలేదా, అసలు నేను ఆలోచిస్తుంది కరెక్ట్గానేనా, ఎందుకు నా పెయిన్ తనకు అనిపిస్తుంది, అది అసలు పాసిబుల్ అవుతుందా తెలుసుకోవాలి, అసలు నేను ఆలోచించేది కరెక్ట్ వేనేనా అని మళ్ళీ అనుకుంటాడు. తన బ్రెయిన్ అస్సలు ఒప్పుకోలేకపోతుంది. కానీ తన గాయం మాయం అవ్వగానే దాత్రి పెయిన్ ఫీల్ అవ్వటం తన కళ్ళతో తను చూశాడు. ఆ ఆలోచనతోనే ఇంటి ముందు కారు ఆపుతాడు. దాత్రి ఫాస్ట్గా దిగి లగేజ్ తనే తీసుకొని రా శౌర్య అంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు ఇది మన ఇల్లు, నా హక్కు అన్న ఫీల్ తనలో. అలాంటి తనని ఒక్క నిమిషం విడాకులు ఇచ్చేసి దూరం అయిపోతుందని అనుకున్నందుకు శౌర్య బాధగా చూసి నెమ్మదిగా దిగొస్తాడు. రూమ్లోకి వచ్చిన శౌర్యతో లగేజ్ సర్దుతున్న దాత్రి అత్తమ్మకి చెప్పకు, రేపు సర్ప్రైజ్ చేస్తాను ప్లీజ్ శౌర్య అంటుంది. సరే అని తలుపుతాడు శౌర్య. ఆకలి వేస్తుంది కదా, వెళ్ళి తిందామా అని అడుగుతుంది. హా, నీకెలా తెలుసు, నాకు ఆకలేస్తుందిగా అని నవ్వి నేను ఫ్రెష్ అయి వచ్చాక తిందాం అంటుంది. ఓకే మేడం అంటాడు. థ్యాంక్ యూ సార్ అంటూ వెళ్ళిపోయి ఫ్రెష్ అయి వస్తుంది దాత్రి ఫ్రెష్ అయి వచ్చే లోపలే శౌర్య దాత్రి మొబైల్లో తన నేమ్ మీద ఎవరి నెంబర్ ఉందో చెక్ చేస్తాడు. ఆ నెంబర్ నోట్ చేసుకుని తన పనిలో ఉంటాడు. గౌర్య అని తెలిసిందేగా, మళ్ళీ ఎందుకు ఆ ఫోన్ నెంబర్ అంటే అతను ఒక్కడే ఇలా చేశాడా, ఇంకెవరైనా హెల్ప్ చేశారా అనేది తెలుసుకోవాలి కదా. దాత్రి ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరు ఫుడ్ తీసుకుని బయటికెళ్ళి చల్లగాలిలో కూర్చుంటారు. చిన్నగా తాకుతున్న చల్లగాలి, చల్లగా ఉన్న చందమామ వాకిలి, చక్కని చుక్క, చురుకు చూపుల చెలిగాడు. దాత్రి ఫుడ్ తినకుండా తెలుసా శౌర్య, చాలా మాట్లాడాలనిపించేది నీతో, అలవాటు అయిపోయావు కదా నాకు బాగా, నా మాటల్ని భరిస్తూ నన్ను ఆట పట్టిస్తూ నేను ఎన్నిసార్లు కాల్ చేసినా సడన్గా అలా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం చేయాలో అర్థమయ్యేదే కాదు. చాలా చాలా బాధ అనిపించేది నీతో ఏది షేర్ చేసుకోలేకపోతున్నందుకు. పోనీ అత్తమ్మ మావయ్య వాళ్ళకి చేద్దామంటే నేను ముద్దుని నీ నెంబర్ తప్ప ఎవరి నెంబరు సేవ్ చేసుకోలేదు. అంటే ఇంట్లో ఉంటాను కదా, అత్తమ్మ బయటికి వెళ్ళినా నువ్వు కాల్ చేసి చూస్తావు. ఇప్పటి వరకు అలానే జరిగింది కదా, సో నేను అంత పట్టించుకోలేదు. ఆ రోజు నన్ను తిట్టుకున్నాను చూడు, ఉఫ్, సరే ఒక్కసారి సుధకి కాల్ చేద్దాం, తనైనా చెప్తుంది అనుకున్నాను. కానీ నేను నీ కాల్ కోసం చూస్తూ ఎలా ఫీల్ అవుతున్నాను అనుకుని అది ఎక్కువ ఫీల్ అయిపోతుంది నా కోసం. అందుకే బాగా బాధ అనిపిస్తే తనతో కాసేపు మాట్లాడేదాన్ని, కానీ ఈ విషయం చెప్పేదాన్నే కాదు. అసలు నువ్వెందుకు నెంబర్ మార్చావు శౌర్య, చాలా లో వాయిస్తో అడుగుతుంది. శౌర్యకి దాత్రిని తన ఎదకి హత్తుకోవాలనిపిస్తుంది. కానీ తమాయించుకుని చాలా నెమ్మదితనంతో నేను ఒక కేసు కారణంగా అవుట్ ఆఫ్ ఉన్నా, అందుకే సిమ్ చేంజ్ చేశాను, సారీ దాత్రి అంటాడు. దాత్రి అస్సలు ఆలోచించలేకపోయింది. తను పెయిన్ తీసుకునే సమయంలో కూడా తను ఎందుకు దూరంగా ఉన్నాడు అనేది. మనల్ని బాగా ప్రేమించేవారే మన ఆనందం ఎక్కడుందో అక్కడ వాళ్ళ ఆనందాన్ని చూస్తారు. శౌర్య కూడా అంతే, అది తన లైఫ్ టైం గోల్. సో ఆ ప్రాసెస్లో తను ఎప్పుడు అనుభవించే పెయిన్ ఆ వర్క్లో మర్చిపోతుంది అనుకున్నాడు. నిజం చెప్పాలంటే ఆ వర్క్ వల్ల తనకే కాల్ చేయట్లేదు కాబట్టి తనని మర్చిపోయిందనుకుని ఇక ఆ పెయిన్ ఎంత అనుకున్నాడు బాబు. దాత్రి తింటూ ఇంకెప్పుడు అలా చేయకు శౌర్య, నాకు మాత్రం కాల్ చేయి ఎక్కడున్నా ఎప్పుడైనా సరే. శౌర్య అలాగే అని కళ్ళు అరుపుతాడు. తినటం మొదలు పెడతాడు. దాత్రి తింటూనే అవును ఏంటి గ్లామర్ పెంచావు, ఎవరినైనా ట్రై చేస్తున్నావా, ఎవరికైనా పడిపోయావా అంటుంది. శౌర్య ఇంతలోని దాత్రి అలా మాట్లాడడంతో నవ్వి హహ నువ్వు లేవు కదా, ప్రశాంతంగా పడుకుంటూ ఉన్నాను అంటాడు. అచ్చా అవునా, అందుకేనా ఈ గెడ్డం అంటుంది. వాట్ అంటాడు. సినిమాలో చూడలేదా, హీరోయిన్ దూరంగా వెళ్ళిపోవడంతో హీరో గెడ్డం పెంచేసి ఏదో కోల్పోయినట్టు అవుతాడు కదా. శౌర్య నవ్వి ఇప్పుడు నువ్వు హీరోయిన్, నేను హీరోనా, అంతేగా మరి, అంటే హీరో హీరోయిన్కి దూరంగా ఉండలేడు అంటాడు శౌర్య. అవును కదా, అంటే హీరోయిన్ కూడా హీరోకి దూరంగా ఉండలేదు కదా అంటాడు. అఫ్ కోర్స్ అంటుంది రాత్రి.
అంటే హీరోయిన్ హీరోతో మాట్లాడకుండా ఉండలేదు. ఎస్, అలా అయితే హీరో హీరోయిన్ మధ్య ఉన్న బాండ్ ఏంటి? అయ్యో పిచ్చి శౌర్య, హీరో హీరోయిన్ అంటేనే లవర్స్ కదయ్యా అంటుంది. అంటే మన కథలో మనం హీరో హీరోయిన్స్ అయితే మరి మన మధ్య ఉన్న బాండ్ పేరేంటి? పెళ్ళ, ప్రేమ, స్నేహమా? ఏంటో ఆలోచించు నీ బ్రెయిన్తో అంటూ లోనికి వెళ్ళిపోతాడు. శౌర్య గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ తప్పుగా ఏవైనా అడిగానా తనని? ఆలోచించాలే, ఆలోచిస్తేనే కదా తన మనసులో ఏముందో తనకి తెలిసేది అనుకుని కళ్ళు మూసుకుంటాడు. దాత్రి గదిలోకి వస్తుంది. శౌర్య అడిగిన ప్రశ్నని తన మనసు ప్రశ్నిస్తూ ఉండడంతో బెడ్కి ఒక సైడ్ పడుకొని, అవును నేనెందుకు తన కోసం, తన మాటల కోసం అంత ఆశపడుతూ ఉండడం? ఉఫ్, అబ్బా తల పట్టేస్తుందిగా అని పక్కకు తిరుగుతుంది. శౌర్య తననే చూస్తూ కనిపిస్తాడు. దాత్రి ఆ చూపులకి తడబడి తల వంచేసి ఏదోలా అనిపించడంతో తలెత్తకుండా వాల్చిన కనులని కవ్వింపుకు గురి చేయకుండా నిద్రిస్తుంది. శౌర్య మనసులో, పార్వతీదేవిని నువ్వు వరించాలని మన్మధుడు బాణం విసిరినట్టు ఆ మన్మధ బాణం విసిరే వరకు ఈ దాత్రి నన్ను ప్రేమించదా శివయ్య, హతవిధి అనుకుని పడుకుంటాడు. ఆఫ్టర్ సమ్ టైం చటుక్కున కళ్ళు తెరిచిన దాత్రి శౌర్య రూపం కోసం వెతుక్కుని తననే తదేకంగా చూస్తూ 6 నెలల తర్వాత ఈ అతిబల పక్కన ఇలా ఉన్నాననే ఆలోచన దాత్రి మనసుని చాలా ఆనందానికి గురి చేయడంతో ఆ ఆనందంలో శౌర్య చేతిని తాకినట్టుగా తన చేతులతో తాగుతూ ఉంటుంది. నిద్రలో డిస్టర్బెన్స్ అనిపించి అదే 2 గంటలకి ఒక కల వస్తుంది కదా, దాత్రి పక్కనుంటే నిరీక్షించే అమ్మాయి. సో ఆ కలవరంతో కనులు తెరవబోతున్న శౌర్యకి ఏదోలా అనిపించి అలానే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. దాత్రి శౌర్య చేతిని అపురూపంగా స్మరిస్తూ అమాయకత్వం నిండిన కళ్ళతో అలా చూస్తుంది శౌర్య వైపు. దాత్రి స్పర్శ తనలో విరహాన్ని కలిగిస్తుందని అర్థమై అసలు తనని అలా అంటున్నట్టు స్పర్శిస్తున్న దాత్రిని ఏమనాలో అర్థం కాక కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు దాత్రి కళ్ళలో ఎంత ఆరాధన ఉందంటే తన జీవితాన్ని మొత్తం శౌర్య కోసం దారపోసేలాగా. ఆశ్చర్యపోయి దాత్రి అంటాడు వింతగా. దాత్రి మాట్లాడకుండా అంతే చూస్తూ ఉంటుంది. శౌర్యకి తనకి ఏమైనా అయ్యిందేమో అనిపించి దాత్రి అంటూ చెయ్యి వేస్తాడు. అంతే, నెమ్మదిగా కనులు మూసేసి నిద్రలోకి వెళ్ళిపోతుంది. శౌర్యకి ఎదురైన దృశ్యాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక, ఇంతకు ముందు జరిగిన మాయని ఎలా అనలైజ్ చేయాలో అర్థం కాక, ఇప్పటి వరకు రాని కల మళ్ళీ దాత్రి వచ్చాక రావటం ఏదో మిస్టరీ స్పాట్. ఆ ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోతాడు. పొద్దున్నే దాత్రి తలస్నానం చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్ వియర్ చేసి తలకి టవల్ చుట్టుకుని గదిలోకి వస్తుంది. రాత్రి సరిగ్గా నిద్రలేకపోవడంతో లేటుగా లేచి ఒళ్ళు విరుచుకుంటున్న శౌర్యబాబు ఫేస్ టర్న్ చేయగానే ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ హెయిర్కి చుట్టిన టవల్ని నలిపేస్తూ దాత్రి కనిపిస్తుంది. చుక్కలు లేని వాకిలలో నిండు చందమామల చిరునవ్వు లేకుండా ఉంది. తన ఫేస్ చూడగానే అన్నీ మర్చిపోయి, శౌర్య ఏమైంది దాత్రి అంటాడు. ఏమైందా? చూడు శౌర్య, ఇది ఒకప్పటి డ్రెస్ నాది, ఎంత లావయ్యానో ఇంత టైట్ అయిపోయింది అంటుంది. శౌర్య ఒకసారి తనని గమనించి, డ్రెస్కున్న థ్రెడ్స్ ఎప్పుడు కట్టిందో ఈ మేడం అని బాగా టైట్ అయ్యి హ్యాండ్స్ దగ్గర ఇబ్బంది పెడుతున్నాయి. అది అర్థం అవడంతో శౌర్య లేచి, నిజంగా నేను గమనించలేదు కానీ ఈ 6 monthsలో ఇంత లావైపోయావేంటి అంటాడు. బాగా లావైపోయానా శౌర్య అని అమాయకంగా అడిగి తనే తాను అద్దంలో చూసుకుంటూ ఉంటే శౌర్య బెడ్ దిగి వెళ్ళి నెమ్మదిగా దాత్రి థ్రెడ్స్ లాగేసి చేతులు కట్టుకుని చూస్తూ ఉంటాడు. దాత్రికి ఒక్కసారిగా డ్రెస్ ఇలా అనుకోగానే తనకి ఇబ్బందిగా అనిపించక శౌర్య వైపు చూస్తుంది. చాలా లావ్ అయ్యావు కదా, అద్దం కూడా పట్టట్లేదు కదా అంటాడు శౌర్య. దాత్రి కసురుకునేటట్టు ఫేస్ పెట్టి శౌర్య అంటూ తన భుజంపై కొట్టబోతుంటే బాబు కాస్త పక్కకి తప్పుకుంటాడు. దానితో శౌర్య కాలు వెళ్ళి దాత్రి కాల్ని తన్నేయడంతో పాప బెడ్పై పడిపోబోతూ భయంతో శౌర్య షర్ట్ పట్టుకుని లాగేస్తుంది. దానితో ఇద్దరు వెళ్ళి బెడ్పై పడగా తెలియని ఫీల్తో ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. శౌర్య పరిస్థితి అయితే దారుణం. మామూలుగానే దాత్రి అందగత్తె అండ్ ఆ బాబు మనసులో మహారాణి కదా. ఏదో ఫీలింగ్ ముందుకు తోస్తుంటే అదే మాయలో దాత్రి నుదుటిని ముద్దాడడానికి ప్రయత్నిస్తుంటాడు. దాత్రి ఏదో తమకంలో శౌర్య ఊపిరి చేరువవ్వగానే కనులు మూసేస్తుంది. శౌర్య నుదుటిన స్పర్శించబోతూ దాత్రిని చూస్తాడు. దాత్రి తనని శౌర్యకిచ్చేసింది. దానితో శౌర్య మనసులో లవ్ యూ బేబీ డాల్. ఈ మాట విన్నాక అప్పుడు ఫస్ట్ కిస్ అంటూ దాత్రి తలకి ఉన్న టవల్ లాక్కుంటూ
సో సారీ బేబీ డాల్ అంటూ దాత్రి కళ్ళు తెరిచే లోపల వాష్రూమ్లో దూరేస్తాడు. కనులు తెరిచిన దాత్రి నోటిపై చేయి వేసుకుని కళ్ళు పెద్దవి చేసి, ఏం చేయబోయాను? అలా ఎలా నన్ను నేను వదిలేశాను? ఛ, శౌర్య ఏమనుకుంటాడు? ఉఫ్ అంటూ తల కొట్టుకొని ఆలోచిస్తూ, నాలో ప్రేమ ఉందా శౌర్య పైన? మరి నేనెందుకు అలా అనుకుంటూ అని ఉంటుంటే బయట నుంచి మాధవి గారు, శౌర్య టిఫిన్ చేద్దు గానిరా, మళ్ళీ లేట్ అవుతుంది అంటూ వెళ్ళిపోతావు, తినకుండా త్వరగా రా అని ప్రేమను దాచేసి కోపంగా అరుస్తుంటారు. అత్తమ్మ అనుకుంటూ ఫాస్ట్గా రెడీ అవుతుంది దాత్రి. అలా ఫేస్కి స్టిక్కర్ పెట్టుకుంటూ ఉండగా శౌర్య వస్తాడు పంచకట్టు మడిలో. దాత్రి శౌర్య వైపు ఫేస్ టర్న్ చేసి చిన్న స్మైల్ ఇచ్చి, ఇలా బయటికి వెళ్ళావనుకో, సాయంత్రంకి నోనో ఆఫ్టర్నూన్కి నీ బ్రహ్మచర్యం అడ్రస్ లేకుండా పోతుంది. శౌర్య ఒక నవ్వు విసిరి, కావాలని నుదుటిన సింధూరం పెట్టుకో, బాగుంటావు చూడ్డానికి అని అంటాడు. పెట్టచ్చు కదా, నీకు ఆ రైట్ ఉంది కదా అని కళ్ళెగరేస్తుంది నవ్వుతూ. ఎవరో అన్నారు, అది ఇప్పుడు నిజం అనిపిస్తుంది అంటాడు శౌర్య. ఏమని శౌర్య అంటూ సింధూరం ఉన్న బాక్స్ని శౌర్య చేతికిస్తుంది దాత్రి. శౌర్య అది తీసుకుని పెడుతూనే దాత్రి కళ్ళని ఆరాధనగా చూస్తూ ఉంటే దాత్రి సంతోషంగా చూస్తూ ఉంటుంది. శౌర్య కుంకుమ దిద్ది ఆ బాక్స్ పక్కన పెడుతూ, ఏమని అంటే అని దాత్రి నుంచి దూరంగా వెళ్ళిపోతూ, ఎంతవారు కాని వేదాంతులైనా కాని వాళ్ళు చూపు సోకగాని తేలిపోర కైపులో అని పాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు. దాత్రి దాని అర్థం అని అడుగుతుంది. శివ శివ అనుకుంటూ బయటకొచ్చి సూర్య నమస్కారం చేసుకుంటాడు శౌర్య. దాత్రికి సరిగ్గా చెప్పడేంటి, అసలు శౌర్య నా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి, అయినా నాకు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, ముందు అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ గది నుంచి వచ్చేస్తుంది. మాధవి గారు కిచెన్లో హడావిడి చేస్తూ ఉంటారు. దాత్రి వచ్చి వెనక నుంచుని, ఇంత హడావిడి చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళాలా అత్తమ్మ అంటుంది. మాధవి గారు షాక్ అయి, దాత్రి అంటూ వెంటనే వెనక్కి తిరిగి, నువ్వెప్పుడు వచ్చావు దాత్రి అంటూ చాలా గట్టిగా అడుగుతారు ఒక ఎక్సైట్మెంట్లో. నిన్న నైట్ అత్తమ్మ అంటుంది. అవునా అంటూ మాధవి గారు ఆప్యాయంగా చెయ్యి వేసి తడుముతూ, అందుకేనా నైట్ వాడు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు తినకుండా అని దగ్గరికి తీసుకొని, చాలా గుర్తొస్తూ ఉండేదానివి దాత్రి అంటూ నుదుటిన ముద్దిస్తారు. నాకు కూడా అత్తమ్మ, ఐ మిస్ యూ సో మచ్ అంటూ అమాయకంగా చుట్టేసి, ఆకలేస్తుంది అత్తమ్మ. అవును, ఎందుకింత హడావిడి చేస్తున్నారు అని దూరం జరుగుతుంది. చెప్తాను అంటూ కాచున్న పాలని 2 గ్లాసులో పోసి ఒకటి శౌర్యకిచ్చి ఇంకోటి నువ్వు తీసుకో, అలాగే శౌర్యని ఈరోజు లీవ్ పెట్టమను, మనం గుడికి వెళ్తున్నాం అంటారు. నిజమా అత్తమ్మ? అవును, వెళ్ళు చెప్పు వాడికి కూడా అంటారు మాధవి గారు. దాత్రి సరే అత్తమ్మ అంటూ ఆ గ్లాసెస్ తీసుకుని శౌర్య కోసం వస్తుంది. శౌర్య అప్పటికి రెడీ అవుతూ టక్ చేసుకోబోతుంటాడు. హలో సాబ్, ఈరోజు తమరు లీవ్ తీసుకోమని మా అత్తగారు ఆర్డర్ వేశారు అంటుంది. అచ్చా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి, ఏంటవి అన్నట్టు దాత్రి చేతులను చూస్తాడు శౌర్య. పాలు ఇదిగో, ఇది తీసుకో అంటూ ఇచ్చి తను మాత్రం వాటిని కిటికీ నుంచి బయటికి పోసేస్తుంది. నాకు కూడా పాలు నచ్చవు బేబీ డాల్, వీటిని కూడా అలా వంపేసి అమ్మకిచ్చేసిరా అంటాడు శౌర్య. ఆహా, తాగు, లేదంటే అత్తమ్మని పిలుస్తాను అంటుంది. నేనే పిలుస్తా ఉండు, నువ్వు కూడా బయట పారబోసావని చెప్పడానికి అంటాడు. నో శౌర్య. హా, డీల్ కదా, వీటిని కూడా అలా వంపేసి తీసుకెళ్ళి ఇచ్చేసిరా అంటాడు. దాత్రి మూతి తిప్పుకుంటూ శౌర్య చెప్పినట్టు చేసి వెళ్తుంటే, అంత తిప్పకు అని నవ్వుతూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసి బయటకు వస్తాడు. దాత్రి మాధవి గారికి అవి ఇచ్చేశాక మాధవి గారు దాత్రిని తీసుకుని బయటకొచ్చి శౌర్యకి ఒక నవ్వు విసిరి, ఏమండి ఎక్కడున్నారు, ఇలా రండి అంటుంది. ఒక్క నిమిషం మాధవి, వస్తున్నాను అంటూ కాల్లో ఏదో మాట్లాడి పెట్టేసి బయటకొచ్చి, ఏమైంది మాధవి అంటూ దాత్రిని చూసి ఒకసారి కళ్ళు నిలుపుకొని చూసి, నువ్వెప్పుడొచ్చావు దాత్రి అంటారు పార్థు గారు. నిన్న నైటే మావయ్య అంటూ వెళ్ళి ఆయన పాదాలకి నమస్కరిస్తుంది. పార్థు గారు కూడా, అయ్యో లేదాత్రి అంటూ లేపి, చాలా లక్షణంగా ఉన్నావు, నిజం చెప్పాలంటే మా మాధవికి తగ్గ కోడలివి నువ్వు అంటారు. అబ్బో అంటాడు శౌర్య. నిజం రా అంటారు పార్థు గారు. అబ్బబ్బా మీరు ఆగండి, ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం, గుడిలో హోమం ఉంది, దాత్రి లేదని నిన్ను కూడా వదిలేసాం, కానీ ఇప్పుడు దాత్రి ఉంది కదా, పదండి వెళ్దాం అంటుంది మాధవి. ఎందుకమ్మా ఎప్పుడు చూడు హోమం అంటూ ఉంటావు అంటాడు శౌర్య. దానివల్ల పర్యావరణంకి కూడా చాలా మంచి జరుగుతుందిలే శౌర్య అని బయలుదేరండి అంటూ దాత్రి నిన్ను నేను రెడీ చేస్తానురా అంటూ తీసుకుని వెళ్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.